హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు వరి పరిశోధనా కేంద్రంకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. వరి పరిశోధనా కేంద్రం లోపల జాబ్స్ కోసం విడుదలైన నోటిఫికేషన్. హైదరాబాద్లోనే పోస్ట్ ఉంటుంది. 40,000 జీతం ఉంటుంది. ఈ హైదరాబాద్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంది. దీని ద్వారా పలు ఉద్యోగాల భర్తీ కోసం మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. డైరెక్ట్గా ఇంటర్వ్యూ, వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. 28 మే 2025 నాడు ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దీనిలో ఉన్న పలు పోస్టులు చూసుకున్నట్లయితే ముందుగా సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అడ్మిన్ ఆర్ఎస్ సెక్షన్ సంబంధించి కన్సాలిడేటెడ్ పే 40,000 రూపాయలు నెలకిస్తారు. ఏజ్ వచ్చేసి మనకు 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉంటుంది. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ప్రిఫరబుల్లీ బీకామ్ మెన్షన్ చేశారు కాబట్టి దానికి సంబంధించి బీకామ్ ఉన్న వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారని ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 30 words per minute. పొసెస్ మినిమం 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా ఆడిట్ అండ్ అకౌంట్ సెక్షన్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. 40,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ప్రిఫరబుల్లీ బీఎస్సీ అని ఇచ్చారు. వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఈఎఫ్సి, డిఎస్సి, పిఎఫ్ఎంఎస్, టీడీఎస్ అండ్ జిఎస్టీ, వెండర్ పేమెంట్స్, మెడికల్ రియంబర్స్మెంట్, ప్రొఫెషనల్ ట్యాక్స్, అదేవిధంగా 3 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫాము, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ అవి ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ తీసుకెళ్ళకపోతే మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను కూడా టెంపరీ ఉద్యోగాలు, ఫస్ట్ 1 year, తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని ఇచ్చారు క్లియర్గా. కాబట్టి ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంది ఒరిజినల్ సర్టిఫికేట్స్. వాకిన్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇన్ఫామ్ చేసి తీసుకుంటారు. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సబ్మిషన్ ఆధారంగా మనకు మన మార్క్స్, మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని దాని ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకొని ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి మనకు సంబంధించిన డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే మస్ట్గా మనకు క్లియర్గా ఉండాలి, తప్పులు లేకుండా పెట్టాల్సి ఉంటుంది. 40,000 రూపాయల శాలరీతో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ఈ సమాచారం అనేది వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది వెళ్ళవచ్చు. సో అప్లికేషన్ సంబంధించి లింక్ అయితే నేను ఇస్తాను. మనకు లాస్ట్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన తేదీ వచ్చేసి 28 2025 మే 12 గంటల లోపల వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కింద 2 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ ఏమో అడ్మిన్ డిపార్ట్మెంట్ కింద, ఇంకో పోస్ట్ ఏమో ఆడిట్ అండ్ అకౌంట్ సెక్షన్ కింద ఉన్నాయి. 40,000 రూపాయల శాలరీతోటి. ఏజ్ వచ్చేసి సేమ్ మనకు 21 నుంచి 45 సంవత్సరాల ఏజ్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అనే ఎలిజిబిలిటీ ఇచ్చారు. బీకామ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆడిట్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఎనీ బీఎస్సీ డిగ్రీ సంబంధించి గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇచ్చారు. పర్సంటేజ్ ఇంత ఉండాలి అంత ఉండాలని కూడా లేదు. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, అన్ని అప్లికేషన్ ఫాము, ఫోటోగ్రాఫ్స్, సెట్ జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
కాబట్టి తీసుకెళ్ళండి. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి రోజులు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.